స్వాగతం. నదులు నాగరికతకు ఆయువు పట్టు, కోట్లాది మందికి జీవనాధారం. సిరులు పండే నేలలకు సాగునీటిని, ప్రాణికోటికి తాగునీటిని అందిస్తున్న నదులు ఇప్పుడు ముప్పును ఎదుర్కొంటున్నాయి. నానాటికి క్షీణించిపోతున్నాయి. చిన్న చిన్న నదులు ఇప్పటికీ అంతరించిపోగా కృష్ణా, గోదావరి లాంటి జీవనదుల ప్రవాహాలు కాలాలకే పరిమితమవుతున్నాయి. నదీ జలాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఖచ్చితంగా ఇవి ప్రమాద ఘంటికలే. నదీ తీర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ప్రజలకు ప్రాణ సంకటాలే. గోదావరి జలాలపైనే బతుకీడుస్తున్న వారు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సాగునీటికి కాదు కదా, కనీసం తాగునీటికి కూడా కష్టాలు పడాల్సిన దుస్థితి చూపిస్తోంది. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నదులు ఎలాంటి ముప్పును ఎదుర్కొంటున్నాయి? వాటిని సంరక్షించుకోవడానికి మన ముందున్న కర్తవ్యమేంటి? ఈ అంశాలను వివరిస్తూ ప్రతిరోజు ప్రసారమయ్యే ప్రత్యేక కథనమే జీవధార ఆగితే. ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే గనక, ఇక్కడ గోదావరి నది మన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేది, అడుగు పెట్టేది ముందుగా ఇక్కడ ఈ కందకుర్తి గ్రామంలోనే. అంతేకాదు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటా ప్రత్యేకత అంటే కనుక త్రివేణి సంగమం, అంటే 3 నదులు కలిసేటువంటి చోటు. అది కూడా ఈ కందకుర్తి గ్రామంలో ఉంది. అంటే గోదావరి, మంజీరా, హరిద్ర ఈ 3 నదులు కలుస్తాయి కాబట్టి ఇక్కడ దీన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. రండి చూద్దాం, కందకుర్తి గ్రామం లోపలికి మనం వెళ్దాం. ఆ త్రివేణి సంగమం ఎలా ఉంది ప్రస్తుతం ఆ ప్రాంతం, అలాగే గోదావరి నది ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రవేశిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోకి అనేది నేను చూపిస్తాను. నాతో పాటు రండి. గోదావరి నది సజీవ నది, తెలుగు ప్రజలకు జీవధార. ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో పుట్టి వాగులు, వంకలు, వంపులు దాటుకుంటూ తెలంగాణలో అడుగుపెట్టే ప్రాంతం నిజామాబాద్ జిల్లా కందకుర్తి. అంటే గోదావరి సస్యశ్యామలం చేసేది కందకుర్తి నుంచే. ఈ ప్రాంతానికి త్రివేణి సంగమం అని కూడా పేరు. అలాంటి సంగమ స్థలంలో అసలు సంగతేంటి? ఇదే కందుకుర్తి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం. వంతెన భాగం మహారాష్ట్రకు చెందితే నదీ పరివాహక ప్రాంతమంతా తెలంగాణకు సంబంధించింది. అందుకే కందుకుర్తే తెలంగాణలో అడుగుపెట్టే ప్రాంతమని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాంతం గోదావరి, మంజీరా, హరిద్ర నదుల సంగమం కూడా కావటంతో దీన్ని త్రివేణి సంగమంగా కూడా పిలుస్తారు. ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి కందుకుర్తి గ్రామానికి వచ్చాం. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి బ్రిడ్జ్ కూడా ఇది మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది. మళ్ళీ బ్రిడ్జ్ కిందకి మనం దిగితే కనుక అది మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. కందుకుర్తి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది, మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ కందుకుర్తి గ్రామం దగ్గరే గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎంట్రన్స్ పాయింట్ అని మనం చెప్పుకోవాలి. ఎక్కడో మహారాష్ట్రలో త్రయంబకంలో పుట్టినటువంటి గోదావరి నది వివిధ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ వస్తూ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కందుకుర్తి గ్రామంలో ఫస్ట్ టైం ఇక్కడ ప్రవేశిస్తుంది. అది దీనుకున్నటువంటి ప్రత్యేకత. మరొక ప్రత్యేకత కూడా ఉంది ఈ కందుకుర్తి గ్రామానికి. అదేంటంటే కూడా ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతం త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఎందుకంటే గోదావరి నది మహారాష్ట్ర నుంచి వస్తుంది మనం ఒకసారి, అలాగే హరిద్ర నది, మంజీరా నది కూడా, ఈ 3 నదులు కలిసేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతాన్ని మనం చూసుకుంటే ఒకసారి మనం కెమెరా కనుక ప్యాన్ చేసుకుంటే మనకి రైట్ సైడ్ నుంచి గోదావరి నది వస్తుంది, సెంటర్ నుంచి హరిద్ర నది వస్తుంది, అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇటువైపు నుంచి మంజీరా నది ప్రవహిస్తూ వస్తుంది. మామూలుగా అయితే వర్షాకాలంలో మన యొక్క ప్రవాహ ఉధృతి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వేసవికాలంలో వచ్చాం కాబట్టి ఎక్కడా కూడా నీరు అంతా కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి అక్కడ కెమెరా కనుక కొంచెం జూమ్ చేసుకుంటే కనుక అక్కడ ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది, గుడి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 నదులు కలిసేటువంటి ప్రాంతం కాబట్టి త్రివేణి సంగమం కాబట్టి దానికి గుర్తుగా ఆ చిన్న టెంపుల్ కనిపిస్తుంది. మామూలుగా అయితే వర్షాకాలంలో ఆ టెంపుల్ మనకు కనిపించదు, మొత్తం అంతా కూడా నీటితో కప్పబడి ఉంటుంది. గోదావరి ప్రవహిస్తుందంటేనే ఆ ప్రాంతమంతా జల కళను సంతరించుకుంటుంది. తాగునీటికి, సాగునీటికి కష్టాలు రావన్న ధీమా కనిపిస్తుంది. అలాంటి 3 ప్రధాన నదుల సంగమస్థలం అంటే ఎలా ఉండాలి? సస్యశ్యామలంగా ఆగుపించాలి. కానీ ఇటు చూడండి, ఇక్కడున్న పరిస్థితి ఇది.
కానీ ప్రస్తుతం మనకి కనుచూపు మేరలో ఎక్కడ కూడా నీటి జాడ మనకు కనిపించట్లేదు. బ్రిడ్జ్ యువతలు కానీ బ్రిడ్జ్ అటువైపు కానీ మనం కెమెరా ప్యాన్ చేసుకుంటే కనుక ఎక్కడ కూడా కనుచూపు మేరలో నీటి జాడ మనకు కనిపించట్లేదు. మరి ఒకసారి బ్రిడ్జ్ కిందకు కూడా మనం ఒకసారి వెళ్దాం, అక్కడ ఏ విధంగా ఉందో పరిస్థితి ఒకసారి చూద్దాం. గోదావరి విశ్వరూప ప్రదర్శన ఇలా చిన్న మడుగులా కనిపిస్తుందేంటని ఆశ్చర్యపోతున్నారా? గోదావరి గోడు ఇక్కడి నుంచే మొదలైంది. ఇది ఒక్క కందుకుర్తికే పరిమితం కాలేదు. ఇక్కడి నుంచి సాగుతూ సాగుతూ సాగరుడిలో సంగమించేదాకా ఇదే పరిస్థితి. ఎక్కడో కాస్త నీటిమట్టం ఆపే ప్రాంతం తప్పిస్తే అంతటా గోదావరి గోస ఇలాగే కనిపిస్తుంది. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నటువంటి ప్రాంతం కందకుర్తి గ్రామం. ఇది కందుకుర్తి అని కూడా అంటుంటారు. కందకుర్తి గ్రామానికి వచ్చాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మనతో పాటు వచ్చారు, మనతో పాటు ఉన్నారు. చూస్తున్నాం, దక్షిణ భారతదేశంలోనే ఒక పెద్ద నదిగా మనం చెప్పుకున్నటువంటి గోదావరి నది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించేటువంటి అడుగుపెట్టేటువంటి ప్రదేశం మనం ఉన్నాం. గలగల ప్రవహించాల్సినటువంటి గోదావరి ఇలా ఎడారిలా మారిపోయింది. ఉప్పొంగి ప్రవహించాల్సినటువంటి గోదావరి నది నీటి జాడే కనిపించినటువంటి పరిస్థితి. చాలా చిన్న నీటి చుక్కలా కనిపిస్తుంది, నీటి మడుగులా కనిపిస్తుంది. ఒక నది ఎలా ఉండాలి? ఉప్పొంగుతూ ప్రవహించాలి. అందులోకి త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసేటువంటి చోటు ఎలా ఉండాలి మనం ఊహించాలి. కానీ ఇక్కడ మనకి పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. నీరంతా కూడా అడుగంటిపోయి ఒక ఎడారిలా కనిపిస్తుంది ఎక్కడ కూడా. సుమారుగా 70 నుంచి 75 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని చేరుకున్నాం. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు 3 రకాలుగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వలన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చాలామంది కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు కూడా వెళదాం. అక్కడ ఈ ప్రాజెక్టు ద్వారా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం జరుగుతోంది, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, వాళ్ళ కష్ట నష్టాలు ఏమైనా ఉన్నా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుస్సాపూర్ గ్రామంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. చాలా సంవత్సరాల కింద అది కట్టారు. ఈ వేసవిలో మీ గ్రామాల్లో ఎలా ఉంది పరిస్థితి? ముందుగా రైతులు కాబట్టి మీరు సాగునీరు గురించి చూస్తూ ఉంటారు. సాగునీటి పరిస్థితి ఎలా ఉంది మీ గ్రామాల్లో? మొదటగా హెచ్ఎంటీ వారికి ధన్యవాదాలు. మా బుస్సాపూర్ గ్రామంకు ఇక్కడ పరిస్థితుల గురించి ప్రత్యేకించి మీరే వచ్చి నందులకు. ఇక్కడ సాధారణంగా మాకు తలాపునే మాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, అతి సమీపంలోనే. మాకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము పంటలు చాలా అనుకూలంగా ఉన్నవి. ధరల విషయంలో కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏంటంటే పోయినసారి ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ వాళ్ళు ఏం చెప్పిల్లంటే మార్చ్ 15 వరకే, అంటే ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, 2వ పంటకు మార్చ్ 15 వరకే ఇస్తామనే ఒక కండిషన్ మీద ఆ రైతులు 2వ పంట వేసుకోలేని పరిస్థితుల్లో మాకు ఆ సూచనల ద్వారా మార్చి 15 అంటే 2వ పంట మేము నోచుకోమని చెప్పేసి నార్లు పోసి ఎండబెట్టి వృధాగా విడిచిపెట్టినాం. శ్రీరామ్ సాగర్ నుంచి మీకు దగ్గరలోనే ప్రాజెక్ట్ ఉంది. మీ పంటలకు సరిపడా నీరు అందుతోందా, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? అసలు వస్తుందా నీరు? నీరు మార్చిల్నే బంద్ చేస్తామన్నారు. మళ్ళీ ఈ ఎలక్షన్ వచ్చే వరకు మళ్ళీ చాలేసి మొన్నటి వరకు ఇచ్చాను. ఇయ్యమన్నారు, సరిపోయింది. ఇప్పటి వరకు సరిపోయింది. సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తారు? సంవత్సరానికి 3 పంటలు పండిస్తారు. 3 పంటలు పండిస్తారు. ఎక్కువగా మొక్కజొన్న, పసుపు, ఇంకా టమాటా, సజ్జ, పల్లి. సో ప్రస్తుతానికైతే గతంతో పోల్చుకుంటే కొంచెం సాగునీరు మీకు పర్వాలేదు కానీ ధరలు, మార్కెట్ ధరలు లేవు. ఈ తాగునీటి పరిస్థితి ఏంటి? తాగునీరు మీకు సరిపోతుందా? ఎక్కడి నుంచి వస్తుంటుంది తాగునీరు? ఇదే మిషన్ భగీరథ ఇస్తాము అన్నారు. ఓసారి వస్తుంది, ఓసారి బంద్ అవుతుంది, లేకుంటే నైట్ డే నడుస్తున్నాయి. ఎలా ఉంది వేసవి కాలంలో మీ ఊళ్ళో పరిస్థితి? తాగునీటికి కావచ్చు, సాగునీరు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు? తాగునీటికి పర్వాలేదు. ఇక మొన్ననే ఏసంగి పంట ఇస్తామని మరి తుకాలు పోసినాక
ఎండబెట్టేసినాం అట్లా. మరి ఇప్పుడు ఏప్రిల్ మే 15 దాకా ఇచ్చారు. ఏప్రిల్ 15 దాకా ఇచ్చారు నీరు. మే 15 అన్నారు, ఏప్రిల్ 15 దాకా ఇచ్చారు. ముందు ఆపేశారా? ఒక నెల రోజుల ముందు ఆపేశారా? మరి ఒక నెల ఎక్కిచ్చారు, మార్చిలో బంద్ చేస్తామన్నారు, ఏప్రిల్ 15 దాకా ఇచ్చారు. ఏప్రిల్ 15 దాకా ఇచ్చారు. అట్లా వరి పొలాలు తుకాలు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు నీరు? దానికి డ్యామ్లో నిన్నకి ఇస్తారు. జూన్ జూలై ఆగస్టు అలా వస్తాయి. అప్పటికి రావు ఇక. డ్యామ్ నిండింది ఇక, డ్యామ్ నిండింది నీళ్ళు రావు ఇక. ఎలా ఉందండి ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీకు దగ్గరలోనే ఉంది, చాలా గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈ గ్రామాల ముఖ్యంగా మీ గ్రామం విషయానికి వస్తే మీకు సరిపడా నీరు అందుతోందా, లేకపోతే ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉందా, ఏంటి పరిస్థితి? ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులందరూ సాగునీరు, తాగునీరు, ముఖ్యంగా రైతులందరూ సాగునీటి కోసం ఇస్తారు. తాగునీరు అంటే పర్లేదు, మిషన్ భగీరథ పుణ్యాలు ఏదో కొన్ని వస్తున్నాయి వాటర్. ముఖ్యంగా మాకు ఇబ్బంది ఏమవుతుందంటే రబీ పంటలో ఏదైతే ఉందో ఇక్కడ ఏసిక్ పంట అంటాం కదా, ఏసిక్ పంటలో మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడైతే లక్ష్మీ కెనాల్కి ఒక ఉంది, వాటర్ వస్తున్నాయి ఈ ఇయర్. కానీ అక్కడ మహారాష్ట్రలో ఏదైతే చెక్ డ్యామ్లు కానీ ఏదైతే మన ప్రాజెక్టులు ఉన్నాయో దాంట్లో మనకు ఆ ప్రాజెక్టుల వలన బాబ్లీ వలన ఇక్కడ ఎస్ఆర్ఎస్కి రావాల్సిన వాటరు ఆగిపోతుంది. అలాగే ఎస్ఆర్ఎస్పి డ్యాంలో విపరీతమైన పూడిక ఉంది. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పూడిక తీయలేకపోయింది. పూడిక మాట అన్నది అంతంత మాటలకు పరిమితం ఉంది. ఆ పూడిక తీస్తే రైతులకు చాలా ఎక్కడ పూడిక తీయాలి? ఇక్కడ ఎస్ఆర్ఎస్పి డ్యాంలో విపరీతమైన పూడిక ఉంది. దానివల్ల రైతులకు ఆయకట్టుకు సాగునీరు కానీ తాగునీరు అందలేకపోతుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు సాగునీరుకి వాటర్ లేదు అంటే తాగునీరుకు ఎల్ఎండికి తీసుకెళ్తానని అంటున్నారు. ఒకటి విన్నాను గతంలో, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ నీరు ఇక్కడికి రావడం లేదు, వేరే పక్క జిల్లాలకు తీసుకెళ్ళిపోతున్నారు అనేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారిందా? ఎగ్జాక్ట్లీ, ఇది కరెక్ట్ అండి. అలాగే ఎల్ఎండికి ఎప్పుడైతే వాటర్ తీసుకెళ్తున్నారో, ఎల్ఎండి ఎందుకు తీసుకెళ్తున్నారు? తాగునీరుకని తీసుకెళ్తున్నారు. ఇక్కడ రైతులకు సాగునీరుకే లేదు, తాగునీరు పక్క జిల్లాలకు తీసుకెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఈ జిల్లా యొక్క అవసరాలు పూర్తిగా తీరకుండానే పక్క జిల్లాలకు ఇక్కడి నుంచి నీరు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసం? అది సాగునీరు కావచ్చు లేదా తాగునీరు కావచ్చు. ఎందుకంటే మా జిల్లా యొక్క అవసరాలు, ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అవసరాలు ఫుల్ఫిల్ అయిన తర్వాత, పూర్తి అయిన తర్వాత పక్క జిల్లాలకు పంపించుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ పూర్తిగా కొన్ని పంటలకు నీరు సరిపడా ఉన్నప్పుడు పక్క జిల్లాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందనేది ఒక సమస్య కనబడుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.